ఈరోజు మార్కెట్ చూస్తే చాలా ఒడిదొడుకులతోటి మూవ్‌మెంట్ మనం చూసాము. పొద్దున్న పాజిటివ్‌గానే రావడం చూసాము. 8,650 వరకు వెళ్ళి, మళ్ళీ మధ్యలో యూరోపియన్ మార్కెట్స్ ఓపెన్ అయిన తర్వాత 8,600 వరకు వచ్చి, ఆ తర్వాత చివరికి లాస్ట్ హాఫ్ అన్ అవర్ బాగా పుంజుకొని 8,650 పైన చాలా స్ట్రాంగ్‌గా క్లోజ్ అయింది అనుకోవచ్చు. మార్కెట్ పటిష్టమైన ఒక బుల్ ట్రెండ్‌లోనే ఉందనుకోవచ్చు. మార్కెట్ మనం చూస్తే కనుక లాస్ట్ 3 రోజులుగా 8,650 దగ్గర కొంచెం గట్టి రెసిస్టెన్స్, కొంచెం ఆటుపోట్లు చూసాము. ఆ తర్వాత ఇవాళ మూడో రోజు అటెంప్ట్ తోటి దాన్ని అధిగమించి దానిపైన క్లోజ్ అవడంతో మార్కెట్లో ర్యాలీ కంటిన్యూ అయ్యే అవకాశాలు ఎక్కువ కనిపిస్తుంది. కాకపోతే బ్యాంక్ నిఫ్టీ మటుకు మనం చూస్తే మటుకు లాస్ట్‌లో ఒక హాఫ్ అన్ అవర్‌లో మార్కెట్ ర్యాలీలో అంతగా పార్టిసిపేట్ చేయలేదు. కొంచెం అండర్ పెర్ఫార్మ్ చేసినట్టు అనిపించింది. 19,000 స్థాయి పైన క్లోజ్ అయినప్పటికీను అంత స్ట్రాంగ్‌గా డే హై దగ్గర క్లోజ్ అవ్వకపోవడంతో మార్కెట్లో ఇంకా కొంచెం బ్యాంకింగ్ స్టాక్స్లో కొంచెం స్వల్ప వీక్నెస్ ఉందనుకోవచ్చు. బట్ ఏదైనప్పటికీ ఇటువంటి చిన్న చిన్న మైనర్ కరెక్షన్స్ కానీ, మైనర్ ఒడిదొడుగులు అనేది మార్కెట్లో ఎప్పటికైనా సహజంగానే వస్తూనే ఉంటాయి. సో మార్కెట్ రేపు చూస్తే కనుక రెసిస్టెన్స్ 8,700 దగ్గర కనిపిస్తోంది. ఆ 8,700 దగ్గర ఒక స్వల్ప కాషియస్ ట్రెండ్ తర్వాత ఆ లెవెల్ పైన కనుక నిలబడిందంటే మళ్ళీ 8,800 వరకు వెళ్ళే అవకాశం ఉంది. సో ఆన్ ద హోల్ మార్కెట్ పాజిటివ్గానే ఉంది. సో ట్రేడర్స్ ఎప్పుడైనా సరే ముఖ్యంగా షార్ట్ టర్మ్లో ఫ్యూచర్స్లో లాంగ్ పొజిషన్స్ పెట్టుకున్న వాళ్ళు స్టాప్ లాస్ మెయింటైన్ చేయాలి. ఒకప్పుడు మనం చెప్తున్నాము లోయర్ రేట్లో 8,400 స్టాప్ లాస్ అని, ఇప్పుడు 8,500 చెప్పి, ఇప్పుడు 8,600 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది కాబట్టి 8,600 కింద క్లోజింగ్ బేసిస్ మీద ఒక స్టాప్ లాస్ పెట్టి లాంగ్ పొజిషన్స్ని కంటిన్యూ చేయొచ్చు. అలాగే షార్ట్ పొజిషన్స్ తీసుకోవడానికి ఫ్యూచర్స్లో కానీ ఇండెక్స్లో కానీ ఇంకా అంత సమయం రాలేదు. ఎందుకంటే మద్దతు పైనే ఉంది కాబట్టి. మార్కెట్ ఎప్పుడైతే మద్దతు బ్రేక్ అయ్యి దాని కింద దిగున క్లోజ్ అవుతే మటుకు షార్ట్ పొజిషన్స్ తీసుకోవాలి. సో కాబట్టి యాజ్ ఇట్ ఈస్ ఆ షార్ట్ పొజిషన్స్కి అయితే ఇంకా మార్కెట్ సిగ్నల్ రాలేదు, ఇంకా ట్రిగర్ అవ్వలేదు అనుకోవచ్చు. సో లాంగ్ పొజిషన్స్ని కంటిన్యూ చేయొచ్చు.